హాయ్ ఎవరీవన్. ఎప్పుడు ఎప్పటికప్పుడు కాలం మారుతున్న కొద్దీ ప్రేమల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. అలాగే పనుల్లో కూడా ప్రతిదీ మారుతూనే ఉంది. కానీ కొన్ని మారకుండా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకు అంటే అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు, మన అమ్మల టైంలో కూడా కావచ్చు, వాళ్ళు పెళ్ళి చేసుకొని అత్తవారింటికి వెళ్ళారంటే వన్స్ ఎన్ని పనుల్లో అసలు చక్కచక్క అన్ని పనులు దేనికి కూడా మిషన్లు లేకుండా అన్ని పనులు చక్కదిద్దుకొని ఇంట్లో వాళ్ళందరినీ చూసుకొని హ్యాపీగా తిని అలా ఉండేవాళ్ళు. వాళ్ళకి వన్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్, అరే ప్రెగ్నెంట్ అయింది కదా, కాలు కింద పెట్టకూడదు, అలా ఉండకూడదు, ఇలాంటివి కాకుండా ప్రతి పని ఇంట్లో పనులు అన్నీ చేసి పెద్దవాళ్ళందరికీ పెట్టి తను తర్వాత తినేసి కూడా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో కొంతవరకు చూసుకుంటే చాలా వరకు దాదాపుగా 90% ఎంతో గారాబంగా ఈ కాలంలో కన్సీవ్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది పడి ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు చేసేవాళ్ళు. కానీ అలాంటప్పుడు అంటే మనం యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మన పనులు మనం చేసుకోవడంలో ముందుండాలి. అలా వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కాలు కింద పెట్టొద్దు. కొంతమంది ఉంటారు, అబ్బో ఎంత అపురూపంగా చూసుకుంటారు. ఆ ప్రేమ అప్పుడు కాదు అసలు. అలా చూసుకొని వాళ్ళని ఇంకా అన్హెల్దీలోకి వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే అన్ని పనులు చేయాలి. కానీ హస్బెండ్ కావచ్చు, ఈవెన్ పేరెంట్ కావచ్చు. ఇంకా హస్బెండ్ అయితే భార్యను ఎంత అపురూపంగా అంటే అసలు ఆ టైంలోనే ఉంటుంది ప్రేమంతా. దగ్గరికి తీసుకొచ్చి తినబెట్టే కాడ నుంచి అసలు పడుకునే వరకు కూడా నువ్వు ఏ పని చేయకు, అన్నీ నేనే చేసి పెడతాను, నువ్వు మాత్రం బెడ్ పైనే ఉండు అని ఎంతోమంది చేస్తున్నారు. లేదంటే ఇది తినకూడదు, నువ్వు అది తినకూడదు, ఇది పట్టుకోకూడదు, ఇది మోయకూడదు. అమ్మో, ఇలాంటి అపురూపమైన ప్రేమ, ఇలాంటి అతిగారాభము నిజంగా అసలు ఇలా అతిగారాబాలు చేసి ఇంత అపురూపంగా చూసుకోబట్టే అన్నీ సిజరీన్స్ జరుగుతున్నాయి. మరి అప్పుడు ఇలాంటివి ఉన్నాయా? అస్సలు డెలివరీ టైం వరకు, డెలివరీ క్షణం వరకు కూడా ఎంతోమంది మనం వినే ఉంటాము మన అమ్మమ్మల నుండి, మేము వెళ్ళి వచ్చేసరికి డెలివరీ అయిపోయింది అన్నట్టుగా. అలా ఎన్నో ఉన్నాయి. ఇలాగా ఇంత గారాబంగా చూసుకుంటే హెల్త్ అనేది కొంచెం అంటే మనం అది పనిచేస్తూ ఉన్నప్పుడు పని చేయకుండా దాన్ని ఆపేస్తున్నాం మన శరీరాన్ని. అలా ఆపినప్పుడు ఒక బద్ధకం అనేది ఏర్పడుతుంది. బద్ధకం అనేది ఏర్పడి తన శరీర అవయవాలు కదలకుండా ఒకే చోటు ఉండడం వల్ల అది ఇంకాస్త బద్ధకం పెరిగి కూడా కావచ్చు. మెయిన్గా నార్మల్ డెలివరీలకి అవకాశాలే లేకుండా పోయాయి. అలా కాకుండా వారి యొక్క పనులు వాళ్ళు చేసుకొని డాక్టర్ సలహా తీసుకొని మరి కొన్ని వాళ్ళు కూడా కొన్ని ఎక్కువగా చెప్తుంటారు. కానీ నిజంగా ఒక ప్రెగ్నెంట్ ఉన్నారంటే ప్రతి పని వాళ్ళు చేసుకొని బట్టలు ఉతకడం కాంచి వంట చేయడము, ఇల్లు ఉడవడము, తుడవడము, ఇవన్నీ చేస్తేనే బేబీ బాగుంటుంది, డెలివరీ కూడా మంచిగా అవుతుంది. ఇంకా కొన్ని ప్లేస్లలో అయితే డెలివరీ టైంకి చాలా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు, చూసే ఉంటారు కదా. అలాంటివన్నీ ఆ టైంలో కాకుండా మనం ముందు నుంచే చేసుకున్నట్లయితే పనులు చాలా ఈజీగా అవుతుంది డెలివరీ అని నా ఉద్దేశం.